వెల్కమ్ టు శ్రీ జయభేరి ప్రాపర్టీస్. వెల్కమ్ టు శ్రీ జయభేరి ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తోంది 183 గజాలు. 183 గజాలు హెచ్ఎండిఏ లేఅవుట్. 183 గజాలు హెచ్ఎండిఏ లేఅవుట్లో ఈస్ట్ ఫేస్ డబల్ బెడ్రూమ్ హౌసు. ఇది ఈసీఐఎల్ రాంపల్లిలో ఉంది. దీని వెడల్పు వచ్చి 30, పొడవు 55. 30x55 సైజు గల ఈస్ట్ ఫేసు హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంది. ఇది ఈసీఐఎల్కి 10 కిలోమీటర్స్ దూరంలో రాంపల్లిలో ఉంది. రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో. చూడండి, 30 అడుగుల రోడ్లు, అంతా గ్రీనరీ, చుట్టూ గ్రీనరీ. అన్నీ ఇందులో G+1లు, డూప్లెక్స్ హౌసెస్, అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. ఇందులో పార్కులు కూడా ఉన్నాయన్నమాట. అన్నీ కంప్లీట్గా ఈస్ట్ ఫేస్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయి, సోల్డ్ అవుట్ అయిపోయి. ఇప్పుడు ఈ ఒక్క హౌస్ మాత్రమే మనకి అవైలబుల్లో ఉంది. దీని ఎస్ఎఫ్టీ వచ్చి 1400 ఎస్ఎఫ్టీ. ఇది ఈస్ట్ ఫేస్ 30 వెడల్పు, పొడవు 55, డబుల్ బెడ్రూమ్ హౌస్. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ కాలనీ మొత్తం 30 అడుగుల రోడ్లు, 40 అడుగుల రోడ్లు ఉంటాయన్నమాట. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. వెళ్ళే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మాది 100% లీగల్ ప్రాపర్టీ, మాది 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్. క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇంటి ముందు మొక్కలు వేసుకోవడానికి ఒక 4 అడుగులు గార్డెనింగ్ ఏరియా కూడా ఇచ్చాము. చూడండి, ఎలివేషన్ చూడండి ఒకసారి. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. ఈశాన్యంలో బోర్ ఇచ్చాము, పక్కనే సంపు ఇచ్చాము. నార్త్ సైడ్ 3 అడుగులు సెట్ బ్యాక్ ఇచ్చాము. నార్త్ సైడ్న 3 అడుగుల సెట్ బ్యాక్ ఇచ్చాము. వెనక సైడు ఒక 2 అడుగులు ఇచ్చాము సెట్ బ్యాక్. సౌత్ సైడ్ ఒక 2 అడుగులు ఇచ్చాము. పార్కింగ్ ఏరియా వచ్చి 18 పొడవు, 17 వెడల్పు ఉంటుంది. పార్కింగ్ ఒక ఇన్నోవా కారు కూడా పట్టుద్ది అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఇచ్చాము. స్టెప్స్ కింద వాష్ ఏరియా. స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చాము. చూడండి, విశాలంగా. మళ్ళీ పార్కింగ్ ఏరియాలోకి వచ్చాము. కిచెన్లో నుంచి కూడా ఒక డోర్ ఇచ్చాము బయటికి. మెయిన్ డోరు, ఇదంతా హాలు పొడవు ఒక 18, వెడల్పు 13 దాకా ఉంటుంది హాలు. అన్ని యూపీవీసీ విండోస్ ఇచ్చాము. వీటికి గ్రానైట్ ఫినిషింగ్ కూడా ఇచ్చాము. హాల్లో మనకి ఇది టీవీ యూనిట్, ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది మనకి టీవీ యూనిట్. ఈ లెఫ్ట్ సైడ్ తిరిగితే ఇది మనకి డైనింగ్ ఏరియా కూడా 13x14 దాకా ఉంటుంది. ఈ డైనింగ్ ఏరియాలో లెఫ్ట్ సైడ్ పూజ గది, దాని పక్కన ఓపెన్ కిచెన్ ఇచ్చాము. ఫస్ట్ మనం పూజ గది చూద్దాం. ఇది పూజ గది. పక్కనే ఓపెన్ కిచెన్. దీని కింద కూడా మనం బ్లాక్ కలర్ టైల్స్ వేసాము. ఈ బేస్ కూడా చూడండి, గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. ఇదంతా కిచెన్. ఈ కిచెన్ కూడా మనకి 10x8 దాకా, 10x9 ఉంటుంది, 10x9. దీంట్లో నుంచి మళ్ళీ బయటికి డోర్ ఇచ్చాము ఈస్ట్కి. మళ్ళీ వాష్ ఏరియా ఇంటి ముందు. ఈ కిచెన్లో నుంచి మళ్ళీ మనం డైనింగ్ హాలు, అదంతా మెయిన్ హాలు. ఇలా చూస్తే అలా అనిపిస్తుంది అనమాట. అది మెయిన్ హాలు, ఇది డైనింగ్ హాలు.
ఇది వాష్ ఏరియా డైనింగ్ హాల్లో. ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ కామన్ వాష్రూమ్, రైట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్, స్ట్రైట్గా మాస్టర్ బెడ్రూమ్. ఫస్ట్ మనం కామన్ వాష్రూమ్ చూద్దాం. ఇది కామన్ వాష్రూమ్. రైట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది 13x14 ఉంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజు 13x14 ఉంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజు. ఇదంతా చిల్డ్రన్స్ బెడ్రూమ్. బయటకు వచ్చి ముందుకెళ్తే ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది 14x13 ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చి 14x13. ఇందులో మనం అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. ఇది డ్రెస్సింగ్ ఏరియా ముందు ఇచ్చింది. లోపలికి వెళితే ఇది అటాచ్డ్ వాష్రూమ్. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వెళ్తూ ఉంటే మనం లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్, రైట్ సైడ్ కామన్ వాష్రూమ్. ముందుకెళ్తే ఇదంతా డైనింగ్ హాల్, పక్కనే ఓపెన్ కిచెన్, పూజ గది. ఇదంతా హాలు. మళ్ళీ హాల్లో నుంచి మనం బయటికి వెళదాం. హాల్లో టీవీ యూనిట్. ఇదంతా మెయిన్ హాల్. ఇది ఈసీఎల్కి 10 కిలోమీటర్స్ దూరంలో హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంది. అన్ని పార్కులు, విల్లాసు, అపార్ట్మెంట్లు ఉంటాయి ఇందులో. దీని బడ్జెట్ వచ్చేసి 83 లక్షలు చెప్తున్నాము. ఇందులో వెస్ట్లు కూడా ఉన్నాయి. వెస్ట్ కూడా 183 స్క్వేర్ యార్డ్స్. దాని బడ్జెట్ వచ్చి 82 lakhs. వెస్ట్లు కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. దీంట్లో పార్కులు ఉన్నాయి. అన్ని రోడ్లు 30 అడుగులు 40 అడుగుల రోడ్లు ఉన్నాయి. దీని ఎస్ఎఫ్టీ వచ్చి 1440 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేస్ది. వెస్ట్ వచ్చి 1530 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళు తప్పకుండా కాల్ చేసి ఒక్కసారి వచ్చి చూడండి. చాలా విశాలంగా ప్రశాంతమైన వాతావరణంలో కావలసిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఇక్కడ చూడండి. కంపల్సరీ నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.